ఇక్కడ రాసింది ఎవరి కోసం అంటే మనుషుల స్వభావం కోసం రాస్తూ అంటున్నాడు. మనుషులు ఎట్లా ఉన్నదో తెలుసా, భక్తిహీనులు ఎట్లా ఉన్నారో తెలుసా, అయ్యో శత్రుడు మనసు ఎట్లా ఉందో తెలుసా అంటున్నాడు కదా. నన్ను చెరపట్టవలనని కపటము గల తమ నోరు తెరచి ఉన్నారు, వారు నా మీద అబద్ధములు. మనుషులు ఏం ఆడతారట అంటే చెప్పండి, ఏం ఆడతారు? అబద్ధములు ఆడతారు. నిజం చెప్పేటప్పుడు ఎలా ఉంటారో తెలియదు, కానీ అబద్ధం ఆడేటప్పుడు మాత్రం ఎంత బాగుంటారో. అందుకే కొంతమంది పెద్దలు అన్నారట, 1000 అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయమని. ఇప్పుడు చాలా పెళ్లి జరిగిపోయి అలాగా. అందులో అతిపెద్ద అబద్ధం తెలుసా, వీళ్ళంత మంచోళ్ళు మా ఊర్లో లేరండి, వీళ్ళంత భక్తి పరులు మా ఊర్లో లేరండి. అతిపెద్ద అబద్ధం ఏంటి చెప్పనా? తలదించితే మళ్ళీ ఇంటికి వచ్చేదాకా. ఇంకో అబద్ధం చెప్పనా, ఏ అలవాట్లు. ఇంకో అబద్ధం చెప్పనా, అందరిలాంటి వాళ్ళు వాళ్ళు ఆడుతున్నారు మీరు ఆడుతున్నారు తెలియదు, కానీ మనుషులందరూ ఏం ఆడతారు ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి. భక్తులు మనుషులు ఎందుకు నమ్మొద్దన్నారంటే, అవసరం వచ్చినప్పుడు ఒకలాగా, అవసరం తీరాక మరొకలాగా. ఇది మోసమా కాదా? మనుషులు నమ్ముకున్నాం, స్నేహితులు నమ్ముకున్నాం, నా రక్త సంబంధాలను నమ్ముకున్నాం, భక్తి పరులను నమ్ముకున్నాం, ప్రార్థించేవారిని నమ్ముకున్నాం, ఆరాధించేవారిని నమ్ముకున్నాం. కానీ వారి భక్తిహీనులని తెలిసింది. ఆ భక్తిహీనులు ఏం చేస్తున్నారో చెప్పనా, వారు నోరు తెరిచి అబద్ధములు ఆడుతున్నారు. భక్తిహీనులు చాలా ప్రమాదకరమైన వారు. మళ్ళీ అణచివేస్తున్న మనుషుల వైపు కాదు, మీరు ఎవరి వైపు చూడాలంటే నమ్మదగిన ప్రభు వైపు మీరు చూడగలిగితే, సహాయము చేస్తున్న దేవుని వైపు చూడగలిగితే, అయ్యా ఓడిపోయిన చోటే మిమ్మల్ని గొప్ప విజయాలు చేత నింపగలిగిన ఒకే ఒక్క సమర్థుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక.